చాలా ఎక్కువ ఎర్న్ చేసే క్యాపబిలిటీ ఉన్న ఈరోజు అసలు ఏం చేయలేకపోయా. ఏమైందంటే హలో హీరోస్, విజయవాడ 30 డేస్ ఆటో ఇన్నింగ్స్ లో ఈ రోజు వచ్చేసి డే 8. ఫస్ట్ అయితే పికప్ చేసుకొని వచ్చేసాము. మన ఫస్ట్ రైడ్ వచ్చేసి బస్ స్టాండ్ నుంచి కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే పడింది. ఈ రైడ్ డ్రాప్ చేసి మనం అయితే 79 రూపీస్ ఎర్న్ చేసాము. దాని తర్వాత టెంపుల్ నుంచి కలర్ హాస్పిటల్ దగ్గరికి అయితే పడింది. ఈ రైడ్ కూడా డ్రాప్ చేసి మనం అయితే 90 రూపీస్ ఎర్న్ చేసాము. దాని తర్వాత భవానీపురానికి అయితే పడింది. ఈ రైడ్ కూడా డ్రాప్ చేసి మనం అయితే 75 రూపీస్ ఎర్న్ చేసాము. దాని తర్వాత భవానీపురం నుంచి బీసెన్ రోడ్ పడింది. ఈ రైడ్ డ్రాప్ చేసినప్పుడు మన ఇంజన్ హీట్ ఎక్కుతున్నట్టు లైట్ అయితే వెలిగింది. అయినా పర్లేదని డ్రాప్ చేసి 100 రూపీస్ అయితే ఎర్న్ చేసాము. దాని తర్వాత వెంటనే ఇంకో చిన్న రైడ్ అయితే పడింది కృష్ణలంకి. సో ఆ రైడ్ కూడా డ్రాప్ చేసి మనం అయితే 55 రూపీస్ ఎర్న్ చేసాము. దాని తర్వాత ఏంటో లైట్ వెలిగింది కదా అని చూశాను. చూస్తే ఏమైందంటే మన రేడియేటర్ వాటర్ అంతా కారిపోయింది. సో కూలెంట్ ఆయిల్ మళ్ళీ రీఫిల్ చేశాను. రీఫిల్ చేసి మళ్ళీ ఒక రైడ్ డ్రాప్ చేసేసరికి మళ్ళీ రైడ్ వెళ్తుంది. ఏమైందని మళ్ళీ రీఫిల్ చేసేసరికి రేడియేటర్ వీక్ అయిపోయి మొత్తం వాటర్ అంతా కారిపోతూ ఉంది. సో ఇంకా ఏం చేసేది లేక సెలెక్టివ్గా చిన్న చిన్న రైడ్స్ ఉంటాయి కదా, ఒక 5 కిలోమీటర్స్ లోపు ఆ రైడ్స్ మాత్రమే వేశాను. కొంచెంసేపు అయిన తర్వాత ఏమైందంటే ఫ్రీక్వెంట్గా అలాగా వేస్తూ ఉండడం వల్ల కూడా ఇంజిన్ హీట్ ఎక్కి బండిని చాలాసేపు ఆపాల్సి అయితే వస్తుంది. సో ఇంకా చేసేదని లేక ఈ రైడ్స్ అన్ని కంప్లీట్ చేసి మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 984, ప్రాఫిట్ వచ్చేసి 874. ఇంకా క్యాపబిలిటీ ఉంది, ఒక 500 ఎక్కువ ఎర్న్ చేసేవాడిని. ఉంటా, బాయ్ ఫ్రెండ్స్.